అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధి సంక్షేమ పనులకు ఏ మేరకు ఖర్చు చేశామనే విషయాలను ఈ నెల 11 లేక 14వ తేదీలో సంపూర్ణ ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభను వెల్లడిస్తానని అన్నంరెడ్డి అదీపరాజు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో మల్నాయుడుపాలెం, బోదవలస, అంతకాపల్లి, వంగలి, ఆరిపాక పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే అదీపరాజ్ శనివారం ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆరిపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలిశెట్టి పార్వతి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఇక్కడ రైతు భరోసా కేంద్రాన్ని వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారని నొక్కి వక్కానించారు. ఏమీ అభివృద్ధి జరగలేదని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో కూడా 15 కోట్ల రూపాయల నిధులకు తక్కువ లేకుండా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో పెందుర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను ఒక బుక్ రూపంలో తయారు చేసి బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు అంతకాపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 209.22 లక్షల రూపాయలతో నిర్మించిన పలు కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. మల్నాయుడుపాలెంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. బోదివలసిన రైతు భరోసా కేంద్రం, వంగలిలో రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. సబ్బవరం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే ప్రతి సచివాలయం పరిధిలో ఒక వెల్నెస్ సెంటర్ని ఏర్పాటు చేశాం. 105 రకాల మందులను ఇక్కడ పెట్టి, వ్యాక్సినేషన్స్ పెట్టి, వాళ్ళకి కావాల్సిన ఒక MLHPని పెట్టి, ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వైద్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా రైతులకి పూర్తిగా రైతు భరోసా ఇవ్వడంతో పాటు వాళ్ళు ఎక్కడ ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, ధాన్యం అమ్ముకోవాలన్నా బయటకు వెళ్ళేటువంటి పని లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి అన్నిటి వివరాలతో పాటు ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ నెలలోనే 11 కానీ 14 కానీ సబ్బవరంలో జరిగిన బహిరంగ సభలో సుమారుగా 5 సంవత్సరాల్లో ఏం చేశామన్నటువంటి ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తాం. ప్రతి గ్రామంలోని కూడా, ప్రతి సచివాలయం పరిధిలోని కూడా తక్కువ 15 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక పైసా లంచం లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం అనేటువంటి చూడకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు. వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూసాం. ఈరోజు మీరు వచ్చి చూడండి ఒకసారి గ్రామాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని. ఏ గ్రామంలోకి వచ్చినా సరే ఒక సచివాలయం బిల్డింగ్ని ఏర్పాటు చేసి, ఆ సచివాలయం బిల్డింగ్లో అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి సచివాలయం సిబ్బందిని పెట్టి, వాలంటీర్ వ్యవస్థను పెట్టి, మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక MRO ఆఫీస్ చుట్టూనో, లేదంటే MD ఆఫీస్ చుట్టూనో, లేదంటే ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా